బ్రేకింగ్ చూస్తున్నాము. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ షూటింగ్ స్పాట్ లో అడుగు పెట్టారు. సుమారు ఏడాది తర్వాత మేకప్ వేసుకున్నారు. ఆయన చాలా కాలం తర్వాత సినిమా షూటింగ్లకు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్న హరిహర వీరమల్లు సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ సమీపంలోనే వేసిన ఒక సెట్ లో సినిమా టీమ్ షూటింగ్ చేసింది. ఈ ఉదయం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ షూటింగ్ స్పాట్ లో అడుగు పెట్టారు. సుమారు ఏడాది తర్వాత మేకప్ వేసుకున్నారు ఆయన. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ప్రస్తుతం చూస్తున్నాము పవన్ కళ్యాణ్ మళ్ళీ షూటింగ్ కి హాజరవుతున్నట్టు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మౌనిషా, సంవత్సరం తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఇటు సినిమాకి సంబంధించి డేట్లు కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న తర్వాతనే ఎలక్షన్స్ కు వెళ్తానంటూ కూడా అక్కడ ఉన్న నిర్మాతలకు కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మొన్న 20వ తారీఖున 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనడం ప్రారంభమైంది. ఈ రోజు హరిహర వీరమల్లుకు సినిమాకు సంబంధించి ఏదైతే జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరలోనే, అంటే పార్టీ ఆఫీస్ నుంచి ఆయన కార్యాలయం నుంచి దాదాపుగా 2-3 కిలోమీటర్ల లోపులోనే ఒక సెట్ అనేది అక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఆ సినిమాకు సంబంధించిన ఒక సెట్ ని ఆ మిడ్ వ్యాలీ సిటీ అనేది పెద్ద అపార్ట్మెంట్స్ అక్కడ ఏరియాలో కూడా ఆ అపార్ట్మెంట్స్ లోపల ఒక భాగంలో కూడా ఈ సినిమా షూటింగ్ సెట్టింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉదయం 7 గంటల నుంచి 10:30 వరకు కూడా ఆ సెట్ లో కూడా సినిమా షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. దాని తర్వాత సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన మరొక పాత్రలు నటిస్తా ఉన్న నాజీర్ గాని గిరిబాబు గాని వాళ్ళిద్దరు కూడా కంటిన్యూగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా సినిమా సెట్టింగ్ లో ఉండబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే సంవత్సరం తర్వాత ఆయన 3 ప్రాజెక్టులని గతంలో ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఏదైతే ఇటు ఓజీ గాని అలాగే హరిహర వీరమల్లు గాని దాంతో పాటు ఉస్తాద్ గబ్బర్ సింగ్ గాని ఇట్లాంటి 3 సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 3ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో కూడా అక్కడ నిర్మాతలకు విఘటన కాకుండా ఉద్దేశంతో కూడా డేట్లు అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ కూడా సినిమా షూటింగ్స్ అనేవి కొనసాగిస్తానంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. సంవత్సరం తర్వాత తిరిగి ఇప్పుడు మేకప్ వేసుకొని మొదటిసారిగా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. దాంతో పాటు ప్రభుత్వ కార్యాలకు ఎక్కడ ఆటంకం కలగకుండా ఓన్లీ ఇక్కడే దగ్గరలోనే, అంటే ఆయన కార్యాలయానికి దగ్గరలోనే సెట్లను ఏర్పాటు చేసుకొని సినిమా షూటింగ్ తో పాటు ప్రభుత్వానికి సంబంధించి ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆ కార్యక్రమాలు కూడా పాల్గొంటా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే 10:30కి ఆయన తిరిగి ఆయన క్యాంప్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. అక్కడ 11 గంటలకి పంచాయతీరాజ్కి సంబంధించిన శాఖపై కూడా దాదాపు గంట సేపు కూడా ఆయన రివ్యూ చేయడం జరిగింది. ఇటు సినిమాలకు సంబంధించి కానీ ఇటు ప్రభుత్వానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఆ టైమ్స్ అనేది షెడ్యూల్ చేసుకుని మరి పాల్గొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మల్లికార్జున్.